విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల జాడ తెలియక ముందే ఏపీలో మరో ఘటన వెలుగులోకి వచ్చినట్లయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన 7 మత్స్యకారులు ఈ నెల 3న తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లారు. వీరు ప్రయాణించిన గంట తర్వాత నుంచి స్థానికులకు అందుబాటులోకి రాలేదు. వేట ముగించుకొని 10 రోజుల్లో రావాల్సిన వారు ఇప్పటికీ తిరిగి రాకపోవడం, వారి ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో కుటుంబ సభ్యులు మెరైన్ పోలీసులు మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే గల్లంతైన యేసుదాస్, కోపనాతి రామకృష్ణ, కాటాడి సతీష్, పాలెపు శాంతారావు, కర్రీరాముడు, సంఘాని తాతారావు, కొల్లాటి శ్రీనివాస్ అనే మత్స్యకారుల కోసం అధికారులైతే గాలింపులు ప్రారంభించినట్లుగా అయితే సమాచారం. ఈ ఘటన గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయ్, ఏంటి మళ్ళీ ఒక బోట్ అయితే గల్లంతైనట్లుగా తెలుస్తూ ఉంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడల రేవు నుంచి ఈ నెల 3వ తేదీన బయలుదేరిన మత్స్యకార బోటు జాడ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే తరచూ వీరు ఈ మత్స్యకారులంతా కూడా వేటకు వెళ్ళడం 10 రోజులు 12 రోజుల్లో తిరిగి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు 3వ తేదీన వాడల రేవు నుంచి 7 సభ్యులతో కూడిన ఈ మత్స్యకార బోట్ అయితే వేటకు వెళ్ళడం జరిగింది. అయితే 5వ తేదీన తుఫాను ఉన్న నేపథ్యంలో మత్స్యశాఖకు సంబంధించిన అధికారులంతా కూడా వేటకు వెళ్ళొద్దని వీరందరినీ కూడా చెప్పడం జరిగినా కూడా వీరి ఆదేశాలని, వీరి సూచనలు కూడా పట్టించుకోకుండా వేటకు వెళ్ళినట్లుగా అయితే మనకి సమాచారం తెలుస్తోంది. అయితే ఈ బోటుకు సంబంధించి 15 రోజుల వరకు సరిపడే రేషన్ అయితే దీంట్లో అందుబాటులో ఉంటుంది. 1000 లీటర్ల వరకు డీజిల్ ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్న సమాచారం బట్టి అయితే తెలుస్తుంది. ఈ బోటుకు సంబంధించి వాడల రేవు, అలవరం మండలకు సంబంధించిన 5 సభ్యులు, అదేవిధంగా ఏదైతే కాట్రేన్ కోనకు సంబంధించిన 2 సభ్యులు కలిపి 7 మొత్తం ఈ బోట్ లో వెళ్ళినట్లుగా అయితే తెలుస్తుంది. ఈ బోటు ప్రస్తుతం విశాఖపట్నం వైపు, అలా అటువైపు కానీ పారాదీప్ వైపు ప్రాంతాల వైపు వెళ్ళినట్టుగా అయితే అధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ నెల 13వ తేదీన వీరు వేట ముగించుకుని తిరిగి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ రోజు 17వ తేదీకి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న మత్స్యకార అధికారులకు అయితే తెలియజేయడం జరిగింది. స్థానిక అధికారి బాలయోకి ఈ విషయం తెలియజేయడంతో ఆయన వెంటనే అప్రమత్తమై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు సమాచారం తెలియజేశారు. వెంటనే మహేష్ కుమార్ అలర్ట్ అయ్యారు. ఎస్పీ రాహుల్ మీనాను, అదేవిధంగా కోస్ట్ గార్డులకు ఈ సమాచారం అందించి వెంటనే గాలింపు చర్యలు చేపట్టమని ఆదేశాలు అందజేశారు. దీంతో ఈ సిగ్నల్ కి సంబంధించి వారి సిగ్నల్స్ ఏ ప్రాంతంలో ఉన్నారో అని ట్రేస్ చేసి పనులు అయితే ఈ కోస్ట్ గార్డ్ బృందం అయితే అంటే విజయ్, అంటే గాలింపు చర్యలు ప్రెసెంట్ కొనసాగుతూ ఉన్నాయా? అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అలాగే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో గల్లంతైన వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ తో ఏమైనా మీరు మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే ఈ సముద్రపు అలలు ఒడ్డునైతే ఎక్కువగా ఉంటాయి, లోపలైతే తక్కువగా ఉండే నేపథ్యంలో వీరు తుఫాను హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఏదైతే ఒక గంట సేపు, అంటే తీరం నుంచి ఒక గంట, ఇంచుమించు గంట వరకు కూడా సిగ్నల్స్ అయితే వీరికి అందుబాటులో ఉంటాయి. అనంతరం వీరి సిగ్నల్స్ ఏదైతే శాటిలైట్ కి సంబంధించిన సిగ్నల్స్ ద్వారానే వీరికి సమాచారం అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ కుటుంబ సభ్యులకి వాళ్ళ ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ అధికారులను సంప్రదించిన నేపథ్యం అయితే ఉంది. వీరైతే ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన అయితే ఉన్నారు. వీరు ఎక్కడన్నా క్షేమంగా ఉంటే పర్వాలేదు. ఏదైతే ఈ 2 రోజుల క్రితం ఈ తుఫాను అలజడుల నేపథ్యంలో సముద్రం కూడా కొంత ఉద్రిక్తంగా కూడా ఉంది. అలలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యం చూసాం మనం. అలాగే విశాఖపట్నంలో సముద్రం కొంతమేర వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అలాగే అంతర్వేది, కాకినాడలో కూడా సముద్రం అలలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో వీరు క్షేమంగా ఉండాలని కుటుంబ సభ్యులంతా కూడా ప్రార్థిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. వీరైతే ప్రస్తుతం చాలా ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఇన్ని రోజులు టైం అయితే వీరు తీసుకోలేదు. ఎప్పుడు వెళ్ళిన తర్వాత వారం రోజులు 10 రోజుల్లోపు వేట మిగించుకుని వస్తున్న నేపథ్యం అయితే ఉందని అయితే వీరు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే చెప్తున్నారా విజయ్? వాళ్ళు 1 వీక్ 10 డేస్ లో అయితే ఇంటికి రిటర్న్ వస్తారు, బట్ ఇప్పటికి కూడా రాలేదు అనే ఆందోళన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే క్లియర్ గా, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు? అసలు ఎన్ని డేస్ కోసం అని వెళ్ళారని చెప్తున్నారు ఏంటి?
అంటే సాధారణంగా వీళ్ళు వేట 10 రోజుల వరకు కూడా కేటాయించుకుంటారు. 10 ఉమ్, నుంచి అంటే మీరు 10 రోజులు సమయం పెట్టుకున్నప్పటికీ కూడా 15 రోజులకు సరిపడా దానికి సంబంధించిన డీజిల్, ఆయిల్ రేషన్. గానీ ఉమ్, అదే విధంగా ఈ ఆహారాలకు సంబంధించిన రైస్, ఇతర సామాగ్రి అంతా కూడా వీరు తీసుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంటుంది. అయితే వీరు ఇప్పటికి 14 రోజులైన నేపథ్యంలో కుటుంబ సభ్యుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఈ బృందం కోనసీమ జిల్లాకు సంబంధించి 7 కూడా కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరి పట్టణానికి చెందిన కొప్పనాతి రామకృష్ణ అయితే వీరందరినీ కూడా వీరి నేతృత్వంలోనే ఈ బృందం అంతా కూడా వెళ్తూ ఉంటుంది. దీంట్లో వాడలరేవు గ్రామానికి చెందిన బాలిపి శాంతారావు, కొల్లేటి శ్రీనివాస్, యేసుదాసు, కర్రిరాముడు, అదేవిధంగా కోనసీమ జిల్లా కాట్రేనికోల మండలం బొలిస్తెప్పుకు చెందిన సంగాని తాతారావు, పశువులంక చెందిన కర్రి సతీష్ అయితే ఈ బోట్ లో ఉన్నట్లుగా ప్రస్తుతం అయితే అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏదైతే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఇటు వైజాగ్ సంబంధించిన కోస్ట్ గార్డ్స్ కూడా వీళ్ళ సమాచారాన్ని రాబట్టేందుకు, వీరు ఆచూకీ తెలుసుకునేందుకు అయితే ముమ్మరంగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. వీరు సాంకేతిక పరిజ్ఞానంతో సిగ్నల్స్ ని ట్రేస్ చేసి వీరు ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా గుర్తించే విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ ప్రధానంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం ఏదైతే వీరి దగ్గర 1000 లీటర్ల డీజిల్ ఉందో, డీజిల్ అయితే ప్రస్తుతం వీరు చెప్తున్న అంచనాన్ని బట్టి అయితే అంటే వీరితో పాటు వేటకి వెళ్లి వస్తున్న మత్స్యకారులు చెప్తున్న దాన్ని బట్టి డీజిల్ ఇప్పటికీ డీజిల్ అయితే అయిపోయి ఉండొచ్చు. దానివల్ల వారి బోటు ఎటు ప్రయాణించలేని పరిస్థితిలో కూడా ఉందేమో అని కూడా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యం అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అధికారులు అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు, అదేవిధంగా వీరిని రక్షించేందుకు అయితే ముమ్మర ప్రయత్నాలు అయితే చేపట్టారు. అయితే రేపటి నుంచి అదే ఒకవేళ అవసరమైతే వీరిని హెలికాప్టర్ల ద్వారా కూడా ఏ ప్రాంతంలో ఉన్నారో గుర్తించే దిశగా కూడా అధికార యంత్రాంగం అప్రమవుతున్న నేపథ్యం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే పూర్తి స్థాయిలో వీరిని క్షేమంగా ఎక్కడున్నారో వీరి జాడ తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగించే దిశగా కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.